వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎంటి లాజిక్స్. ఈ రోజు క్లాస్లో ఫోర్త్ సెమ్ జువాలజీ ఎనిమల్ సయాలజీ అనే పేపర్కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. సో మీరు రేపే ఎగ్జామ్ రాస్తున్నారు అనేటప్పుడు ఖచ్చితంగా మీరు టచ్ చేయాల్సిన కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. ఓకేనా? సో ఈ క్వశ్చన్స్ అన్ని మీరు టచ్ చేయండి. అంటే ఒకసారి చూడండి, రేపే ఎగ్జామ్ అనేటప్పుడు ఈ క్వశ్చన్స్ మీరు టచ్ చేసి ఎగ్జామ్కి వెళ్ళండి. మీరు ఈజీగా మంచి మార్క్స్ అనేది గెయిన్ చేయొచ్చు. సో పాస్ కోసం చదివే వాళ్ళకి కూడా మన ఛానల్లో వీడియోస్ చేయడం జరిగింది. సో వాళ్ళకు కూడా నేను చెప్తాను, యూనిట్కి టాప్ చదవాల్సిన 3 క్వశ్చన్లు నేను ఇప్పుడు మార్క్ చేస్తాను, అవి నోట్ చేసుకోండి. సో ఫస్ట్ యూనిట్లో మీరు ఖచ్చితంగా చదవాల్సింది మన ఫుడ్ అనేది ఏ విధంగా డైజెస్ట్ అవుతుంది అనే క్వశ్చన్ మీరు ఖచ్చితంగా ఫోకస్ చేయాలండి. ఓకేనా? సేమ్ అదే విధంగా నేను మార్క్ చేస్తాను, ఆ క్వశ్చన్స్ మీరు నోట్ చేసుకోండి. ఓకేనా? సో దీంతో పాటు మీరు ఇందులో చదవాల్సిన టాప్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఈ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, వాటర్, మినరల్, విటమిన్స్ ఇవన్నీ కూడా మన బాడీలో ఏ విధంగా అబ్జార్బ్ జరుగుతుంది అనే దాని గురించి అడుగుతాడు. ఓకేనా? సో నెక్స్ట్ మన గ్యాస్ట్రో ఇంటెస్టిన్ ట్రాక్ట్లో ఆ ఎంజైమ్స్ యొక్క హార్మోనల్ కంట్రోల్ ఎలా ఉంటుందని అడుగుతాడు. ఫస్ట్ యూనిట్లో 3 మీరు కంపల్సరీ చదవాలి రేపే ఎగ్జామ్ అన్నప్పుడు. నెక్స్ట్ రెస్పిరేషన్ గురించి అడుగుతాడు, దీని యొక్క స్ట్రక్చర్ని అడుగుతాడు. బ్లడ్లో ఆక్సిజన్ ట్రాన్స్పోర్ట్ గురించి అడుగుతాడు, ఈ 2 చదవాలి. దీంతో పాటు మీకు ఇక్కడ బ్లడ్లో ఆక్సిజన్ అడగొచ్చు, కొన్నిసార్లు కార్బన్ డైఆక్సైడ్ కూడా అడగొచ్చు. ఈ 3టిని టచ్ చేయండి. టైం ఉంటే రిమైనింగ్ చదవండి. యూనిట్ 3లో కిడ్నీ యొక్క ఫంక్షన్ అడుగుతాడు, లేదా యూరిన్ ఫార్మేషన్ యొక్క మెకానిజం అడుగుతాడు. ఈ 2 కంపల్సరీ చదవాలి. ఆ తర్వాత ఇది షార్ట్ ఆన్సర్ అండి, యాసిడ్ బేస్ పిహెచ్. సో కొన్ని ఎక్స్ట్రా క్వశ్చన్స్ ఉంటాయి, ఎవరైతే ఎక్కువ మార్క్స్ కోసం చదువుతారో వాళ్ళు అవి చదవండి. యూనిట్ 4లో మీరు చదవాల్సిన టాప్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ న్యూరాన్ స్ట్రక్చర్, దాని యొక్క టైప్స్ అడుగుతాడు, ఏటీపీ కప్లింగ్ థియరీ గురించి అడుగుతాడు. ఓకే, ఈ 2 కంపల్సరీగా చదవాలి. సో దాంతోపాటు మజిల్ యొక్క ఆల్ట్రా స్ట్రక్చర్ అడుగుతాడు. ఓకేనా? సో యూనిట్ 4లో అవి చదవాలి. సో అదేవిధంగా వీటికి సంబంధించిన పీడిఎఫ్స్ మన యాప్లో అవైలబుల్గా ఉంచాను. యాప్ నేమ్ డిఎంటి లాజిక్, ప్లే స్టోర్ ఉంటుంది, డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసి రిజిస్టర్ అవ్వండి. ఫోర్త్ సెమ్ మీద క్లిక్ చేస్తే రిజిస్టర్ అయ్యాక ఈ విధంగా మీకు బాటనీ, జువాలజీలు కనిపిస్తాయి. సో 3 బాటనీ పేపర్లు పీడిఎఫ్లు మొత్తం కూడా కలిపి కేవలం 49 రూపాయలకి ఇస్తున్నాం. 3 పేపర్లు జువాలజీలు మొత్తం కలిపి వాటి పీడిఎఫ్లు అన్నీ కలిపి కేవలం 49 రూపాయలకే పీడిఎఫ్స్ అన్ని మీకు ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకేనా? సో ఇక్కడ నుంచి మీరు పీడిఎఫ్స్ తీసుకుని చదవచ్చు, మీకు పీడిఎఫ్స్ లేకపోతే. ఓకేనా? యూనిట్ 5 చూద్దామండి. యూనిట్ 5లో టాప్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసరికి మీకు ఇందులో కార్డియాక్ సైకిల్ గురించి అడుగుతాడు. ఓకేనా? సో ఖచ్చితంగా చదవాలి మీరు. నెక్స్ట్ మన హార్ట్ రేట్ యొక్క కెమికల్ రెగ్యులేషన్ గురించి అడుగుతాడు, ఈ 2 చదవాలి. దీంతో పాటు ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్, సో మమ్మల్ని హార్ట్ యొక్క స్ట్రక్చర్ ఇదే ఎక్కువ అడుగుతుంటాడు, ఇది కంపల్సరీ మీరు చదవాలి. ఈ 15 క్వశ్చన్స్ చదివితే మీరు ఈజీగా పాస్ అయిపోవచ్చు. మీకు ఏ డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.